బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ బీజేపీలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అధికార పార్టీ ఢిల్లీలో కొట్లాడేందుకు సిద్ధమవగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర దీక్షకు దిగారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రాజకీయ రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలి అనే డిమాండ్తో కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు దిగారు. అయితే తాను చేపట్టిన నిరాహార దీక్షకు కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇవ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ లో ఓపెన్ చేశామని గొప్పలు చెప్పుకునే నాయకులు అనుమతి మాత్రం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. నువ్వెంత అంటే నువ్వెంత, తూకిత్తా అంటే తూకిత్తా అని కాంగ్రెస్ బీజేపీ కూడా ఇద్దరు కలిసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. బీసీ బిడ్డలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో సఫలం చేయనిచ్చేది లేదు. మేము 72 గంటలు దీక్ష చేస్తాం, మేమే అన్నం తినం, మేమే నీళ్లు తాగం, 72 గంటలు ఇక్కడ కూర్చుంటాం మా బీసీ బిడ్డల కోసం అంటే ప్రభుత్వం భయపడుతోంది, పర్మిషన్ ఇస్తలేదు. ఇవ్వాలంటే మనం 10 నుంచి 4 వరకే ఉండాలంట. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 48 గంటలు నిరంతర నిరాహార దీక్ష అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం కోసం చేసినాం. మీరు ఆంధ్రోల కన్నా పాపం అయిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర పాలకులు కూడా పర్మిషన్ ఇచ్చిండ్రు. ధర్నా చౌక్ ఓపెన్ చేసిన అని చెప్పి ఢిల్లీలో గప్పాలు కొడతారు మన ముఖ్యమంత్రి గారు, కానీ మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు భయపడతా ఉన్నారు? పక్షాన గర్జిస్తూ నేటి ఈ యొక్క దీక్షకు